హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మిక్కీతో ఆటలు ఆడుకుంటుంది అనుకుంటున్నారా? ఆటలు కాదండి, నా తిప్పలండి. ఎందుకోసమా అంటున్నారా? ఇది మిక్కీ బాతింగ్ టైము. ఇంకా దానికి స్నానం చేపించడానికి మా తిప్పలు చూడండి. మా ఊళ్ళప్పుడు అంతా బాగానే ఉంటుంది, స్నానం అనేసరికి చూడండి ఎన్ని తిప్పలు పెడుతుందో. దాని వేషాలు చూడండి మీరే. ఇంకా లాస్ట్కి నా వల్ల కాక ఇంకా వాళ్ళ డాడీ రా బయటకు వెళ్దాం వాకింగ్ అనేసరికి చూడండి ఎంత బాగా బుద్ధిమంతురాల్లాగా పెట్టించుకుంటుందో. బయటకు అనేసరికి మాత్రం బాగా తయారయ్యిద్ది, స్నానం అంటే మాత్రం అస్సలు రాదు. ఇప్పుడు స్నానానికే తీసుకెళ్తుంది, కాకపోతే బయటకు అనేసరికి ఇంకా వచ్చేస్తుంది, స్నానం అని తెలీదు. బయటకు అనేసరికి లిఫ్ట్ వరకు బాగానే వచ్చింది. ఇంకా లిఫ్ట్ దగ్గరికి వెళ్లకుండా పైకి అనేసరికి ఇంకా దానికి అర్థమైపోయింది, వీళ్ళు నాకు స్నానం చేపిస్తున్నారా బాబో, వెళ్ళిపోవటం మంచిదని చెప్పి. చూడండి ఇంకా రాకుండా ఎన్ని తిప్పలు పెడుతుందో. దాని వేషాలు మీరే చూడండి. స్నానం చేయించుకోవడానికి ఎన్ని నాటకాలు వేస్తుందో చూడండి. అసలుకి దీనికి స్నానం చేపియాలంటే మా తల ప్రాణం తోక్కొస్తుంది. చూడండి అసలు మరీ చిన్న పిల్లలు మారం చేసినట్టే ఎంత మారం చేస్తుందో రానని చెప్పి. ఇంకా లాస్ట్కి ఇదంతా కాదులే అని చెప్పి ఇంకా ఎట్లయితేనేమో ఎత్తుకొని ఇంకా పైకి తీసుకెళ్ళాం దాన్ని. అదేమో చిన్న సైజుది అయితే ఎట్లా కొట్లా ఎత్తుకోవచ్చు, ఇంత పెద్ద పందిలాగుంది, దాన్ని ఎత్తుకెళ్ళాలంటే చాలా బరువు ఉంటుంది. చూడండి ఎట్లా చిన్నపిల్లలాగా ఎత్తుకొని వెళ్ళాల్సి వచ్చింది దాన్ని స్నానం చేపించడానికి. ఇంకా చివరికి ఎట్లా కొట్లా ఎత్తుకొని వాళ్ళ డాడీ బరువు మొయ్యలేక చూడండి కొడుతున్నాడు. ఇంకెట్లాగొట్లా తిప్పలు పడి చెప్పి తీసుకొచ్చాము. ఇంకా అక్కడ వరకు రాదండి, చాలా మొండికేస్తుంది. ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా సైలెంట్గా చేయించుకుంటుంది. ఇంకెట్లయినా నాకు చేపిస్తారులే అనుకుంటుందో ఏమో. చూడండి ప్రతిసారి నేనే చేపిస్తాను, కానీ వాళ్ళ డాడీ ఈసారి నేను చేపిస్తా అంటే సరే చేయించు అని చెప్పి వదిలేశాను. చూడండి చేపిస్తున్నారు. మేము దీనికి వాడే షాంపూ బీఫర్ కంపెనీ అండి. అది అంతకుముందు వేరే షాంపూస్ వాడేవాళ్ళం, దానివల్ల దాని బాడీకి మొత్తం అన్ని టిక్స్ పురుగులు అండి, అవి టిక్స్ లాగా వచ్చేసేవి. అవి షాంపూతో చేపించినా కూడా పోయేవి కావు. కాకపోతే తర్వాత ఇది యూస్ చేయమన్నారు. వేరే అంటే పెట్ క్లినిక్ షాప్లో అడిగితే ఇది ఇచ్చారండి. ఇది యూస్ చేసిన తర్వాత అయితే దాని టిక్స్ కానీ పురుగులు కానీ ఏమి పట్టట్లేదండి బాడీకి. ప్లస్ దాని హెయిర్ కూడా బాగా షైనీగా స్మూత్గా కండిషనింగ్గా బాగా కనపడుతుంది ఈ షాంపూ యూస్ చేయడం వల్ల. ఇది ఒకసారి యూస్ చేసినప్పటి నుంచి ఇంక ఇదే మాకు కంటిన్యూగా ఇదే యూస్ చేస్తున్నాం దానికి. చూడండి వాళ్ళ డాడీని షాంపూ చేసి చేపిమంటే చిన్న పిల్లలకి పుట్టిన పిల్లలకి ఎంత జాగ్రత్తగా చేపిస్తామో అట్లా చేపిస్తున్నాడు. నేనైతే ఒక బాటిల్ అయితే 4-5 టైమ్స్ వస్తుందండి. అదే వాళ్ళ డాడీని చేయించమన్నానని కొత్త బాటిల్ అండి తెప్పించింది కూడా, హాఫ్ బాటిల్ అవజేస్తారు, అయినా కూడా దానికి స్నానం పూర్తి కాలేదు. చూడండి చిన్న పిల్లలు వైనంగా చేయించినట్టు ఎంత ఎక్కడ దెబ్బ తగిలిద్దో అన్నట్టుగా చేపిస్తున్నాడు.
ఇంక ఇట్లా ఇదంతా అయ్యే పని కాదులే అని చెప్పి ఇంక నేను వచ్చి ఫాస్ట్గా చేపిచ్చేసాను. ఇంక వాళ్ళ డాడీతో పెట్టుకుంటే ఇంకా గంటకు కూడా అయ్యేటట్లేదులే అని చెప్పి ఇంక నేను చేపిచ్చి గబగబా ఫాస్ట్గా చేపిచ్చేస్తున్నాను. ఇంకా స్నానం అంతా అయిపోయిందండి. వాటర్ అంతా తీసేస్తున్నాను క్లీన్ చేసేసి. ఇప్పుడు చూడండి, స్నానం అయిపోయిన తర్వాత ఎక్కడ లేని హుషారంతా వస్తుంది. ఇక్కడ ఒక బెడ్షీట్ అయితే కింద వేసేస్తాను, కింద మట్టి ఏమన్నా ఉంటే అంటకుండా ఉంటుందని చెప్పి. స్నానం చేసేంత వరకు ఎంత తిప్పలు పెట్టిద్దో, స్నానం చేసిన తర్వాత అంత ఆనందం అండి దానికి, ఎందుకో తెలియదు అంత హుషారు. మరి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందో ఏమో తెలియదు, కానీ చూడండి ఎంత హుషారుగా ఫీల్ అవుతుందో, ఎంత ఎంజాయ్ చేసిద్దో. అసలు తుడుస్తుంటే ఆమె ఏదో పెద్ద యువరాణిలాగా, మేము సేవకులలాగా చేయాల్సి వస్తుంది. చూడండి, తుడిపించుకుంటుంటే ఎంత బాగా తుడిపించుకుంటుంటుందో పడుకొని. ఇంకా నేను తుడిచిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీని తుడవమని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి పోయింది. చూడండి, వాళ్ళ డాడీ దగ్గరికి ఎంత బాగా వైనంగా చేయించుకుంటుందో కూర్చొని. చూడండి, తుడవటం అయిపోయిన తర్వాత వెళ్ళి ఎండలో కూర్చుంది. ఎండగా ఉందని చెప్పి, ఎండ అంటే చాలా ఇష్టం అండి దీనికి. ఇంక ఇట్లా స్నానం అయిపోయిన తర్వాత ఇంక అంతా తిరుగుతా ఆరిపోయిన దాకా అట్లాగే ఉంచాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఎట్లా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం మర్చిపోవద్దు. బాయ్.